ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ఆరంభించుకున్నాము. ఈనాటి దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. పిల్లరా, దేవుని కను దృష్టి సంవత్సరము ప్రారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన ప్రజలపైన, వారి దేశం పైన ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ తన కను దృష్టి మన మీద ఉంచి కాపాడుచున్నాడు. అందును బట్టి మనము ఈ సంవత్సరాంతంలోనికి వచ్చి ఉన్నాము. అందును బట్టి ఆయన స్తుతించాలి. అందును బట్టి సొలొమోను మహారాజు ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 40వ వచనము. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. అవును, ఆయన కనుదృష్టి ఆయన పరిశుద్ధ స్థలం మీద ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము ఆయన్ను స్తుతిస్తూ ఆరాధించాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.